ప్రకారం ఖద్దరు ధరించిన ఎంతటి దారుణమైన అవినీతికి పాల్పడారో తెలుసు. ఒక రకంగా గాంధీ మహాత్ముడు ఖద్దర్ను కూడా పొల్యూట్ చేశారన్నమాట. ఇంకా ప్రజల విరక్తి చెందే దశ. కాబట్టి ఆయన దాన్ని కూడా వదిలి కొత్తగా వైటే ధరించాడు, కానీ చక్కగా ఇనిషియేట్ చేసుకుని వచ్చారు. ఒక న్యూ ట్రెండ్, జెన్జీకి అనుకూలంగా విజయ్ వచ్చారని చెప్పొచ్చు. తర్వాత అదొకటి. తర్వాత అజాత శత్రు పాలిటిక్స్ ఆయన మొదలు పెడుతున్నారు. రీసెంట్గా ఎన్నో పొలిటికల్, ఈవెన్ స్టాలిన్ ఇంటికి కూడా ఆయన వెళ్ళడం అనేది ఒక ఆశ్చర్యం గొలిపే విషయం అనమాట. ఎందుకంటే డిఎంకే పార్టీ మెయిన్ అపోజిషన్ పొలిటికల్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అపోజిషన్ పార్టీ ఇంటికి మొట్టమొదటి రోజే ఆయన ఈ అడుగు పెట్టడం చూడండి. ఎంతటి అజాత శత్రు పాలిటిక్స్ అంటారు. అంటే ఆయనకు ఒక వ్యూహం ఉంది. కొత్తగా వచ్చాడు, ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడు, మెచ్యూరిటీ ఇంకా రాలేదు, సీనియర్ సజెషన్ లేరు అని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడడానికి వీల్లేదనమాట. ఆయన మొదటి అందువల్ల అజాత శత్రు పాలిటిక్స్, ఆయన ఒక వ్యూహం ప్రకారం ఆయన వెళ్తున్నాడు. స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, స్పీకరు డిప్యూటీ స్పీకర్ని ఆయన గెలవడం, స్టాలిన్తో జాగ్రత్తగా లేకపోతే గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అక్కడ ఉండదన్నమాట అపోజిషన్తో. కాబట్టి అపోజిషన్ని శత్రువుగా చూడడం అనేది మొట్టమొదటి రోజే పక్కన పెట్టాడు. కాబట్టి ఇది ఒక అజాత శత్రు పాలిటిక్స్. తర్వాత మెయిన్ లీడర్స్ ఇంటికి వెళ్ళడం, అక్కడ కనీసం హౌస్ మేకర్స్ పని వాళ్ళతో కూడా ఆయన సీఎం పొజిషన్లో కాకుండా చాలా చక్కగా బాడీ లాంగ్వేజ్, ఒక సామాన్యుడిగా ఒక డౌన్ టు ఎర్త్ లాగా ఆయనకి వెళ్తున్నారు. అందువల్ల ప్రజలు కూడా ఆయన ఎక్కువ ఫాలో అవుతున్నారని చూడండి. ఏ మాత్రం కూడా గర్వం ఉంటలే. నో పవర్ సెంటర్స్ అని చెప్తున్నాడు. దానికి కూడా ఫస్ట్ రోజే ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. త్రిషక వ్యవహారానికి సంబంధించి ఆయన ఫ్యామిలీని మళ్ళీ రీయునైట్ చేయడానికి, లండన్ నుంచి వెనక్కి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. అంటే కుటుంబం బాగుండాలనే విమర్శను కూడా ఆయన పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. తర్వాత ఆయన విషయం ఏంటంటే అసెంబ్లీలో కూడా ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా, అక్కడ ఎవరు నమస్కారం పెట్టినా ఆయన లెగిసి నిలబడడం అనేది సీఎంగా మ్యాక్సిమం మన ఏ అసెంబ్లీలో మనకు కనపడదు. అలాంటి ఈ యొక్క గాంభీర్యత ఆయన చేయకుండా డౌన్ టు ఎర్త్ అనే విధంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది. తర్వాత ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ప్రతిస్పందించకుండా చాలా చక్కగా మౌనాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, విమర్శలన్నీ పక్కన పెట్టేసి. అది కూడా అజాత శత్రు పాలిటిక్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఆయన పొలిటికల్, ఆయన అనుకున్న విషయాన్ని దేన్నైతే సైద్ధాంతిక పరంగా నమ్ముతున్నాడో దాన్నే పట్టుకుని ఆయన ఉంటున్నాడు. అంటే ఆయనకి ఏ సపోర్ట్ కావాలో అదే తీసుకుంటున్నాడు. పార్టీలు చీల్చడం అనేది ఆ విషయాన్ని ఫాలో అవడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన మొట్టమొదటి 3 సిగ్నేచర్స్ మనం చూస్తే రైతులను ఆదుకోవడం, ప్రీ పవర్ అనేది అత్యవసరం. అదేదో ఉచితాల కింద చూడకూడదు, రైతులకు ఇచ్చేది. ఒక అద్భుతమైన సిగ్నేచర్ చేయడం, తర్వాత డ్రగ్స్కి సంబంధించి చేయడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంచలనం చేసింది. అదేంటంటే ఈ బస్ స్టాండ్లకు దగ్గరలో, స్కూల్స్ దగ్గరలో, ప్రార్థనాలయాలకు దగ్గరలో 500 మీటర్ల లోపు ఏ వైన్ షాపులు ఉండకూడదు. సుమారు 700 వైన్ షాపులను తరలిస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి అది మెయిన్ చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా మేము అద్భుతమైన ప్రగతి సాధించామనే రాష్ట్రంలో కూడా, కేరళ మినిస్తే ఏ రాష్ట్రం కూడా ఇది చేయలేదు. అదొక ఆదర్శవంతమైన పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. మరి వైన్ని కూడా రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక అద్భుతం అనే విషయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆయన అజాత శత్రు పాలిటిక్స్ చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆయన గవర్నమెంట్ ఇప్పుడు పడిపోదు, ప్రజాదరణ ఉంది. ఆయన పాలిటిక్స్ అలా చేస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక తరం పాటు ఆయన తమిళనాడు పరిపాలించే విధంగా ఉంది. అంటే అపోజిషన్ శత్రువుగా చూడడం అనేది కరుణానిధి, జయలలిత తరంలో ఉందన్నమాట. అలాంటి పాలిటిక్స్ని అసహించుకున్నారు ప్రజలు. ఒకళ్ళనొకళ్ళు జైల్లో పెట్టుకోవడం, అసెంబ్లీలో బట్టలు లాక్కోవడం, ఇవన్నీ చూసి విసిగి వేసారిపోయారు తమిళన్ ప్రజలు. అందుకే ఈయన ఎదుర్కొన్నారు. దానికి అనుకూలంగా, అంటే పీపుల్స్ యాస్పిరేషన్, వాళ్ళ యొక్క ఆశలు, హోప్స్కు అనుకూలంగా ఆయన పనిచేస్తున్నాడు. అంటే ప్రజా నాడిని పట్టుకున్న వ్యక్తిగా మనం జోసెఫ్ విజయ్ని చూడొచ్చు. దేశంలో ఉన్న పొలిటీషియన్స్ కూడా ఇది ఆదర్శం. చూడండి, లోక్సభలో చర్చ జరుగుతుంటే ఎంతటి విపత్కర పరిస్థితి ఉందో. ఒక ప్రధాని సీఎం లెవెల్లో కూడా అపోజిషన్ తిట్టడం, అపోజిషన్ వేళ తిట్టడం, వీళ్ళు ఏమన్నా కంట్రీకి ఎగెనెస్ట్ శత్రువుల, దేశద్రోహులని తిట్టుకోవడం, ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఏవి కూడా తమిళన్ పాలిటిక్స్లో లేవు. అంటే ఎంతటి అద్భుతంగా ఒక అజాత శత్రువు, ధర్మరాజు చేసేవాడు ఇలాగా, అందుకని అజాత శత్రువు అని పిలిచాం. శ్రీరామచంద్రుని అనే అజాత శత్రువు అని పిలిచేవారు. శత్రువుని కూడా వాళ్ళు మిత్రుడిగా చూసేవారు అన్నమాట. అలాంటి ఒక అద్భుతమైన పాలిటిక్స్కి తమిళనాడులో తెరదించి ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, జాతీయ నాయకులకు ఒక ఆదర్శంగా జోసెఫ్ విజయ్ నిలబడుతున్నాడండి. ఒక అద్భుతంగా మనం ఈ విషయాన్ని అయితే చెప్పుకోవాలి. రైట్. అయితే